జగన్కి అయితే ఏ భయంలే. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకైతే కొంత భయం ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా కార్యకర్తలకైతే ఒక టెన్షన్ ఉంటుంది. ఏంటంటే ఎవరి మీద ఏం చెప్తారో అన్నటువంటి పాయింట్. బేసిక్గా జగన్ అయితే భయపడేది ఏమి ఉండదు అందులో. ఎందుకు అంటే తనకేంటో తెలుసు కాబట్టి. వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఈ దఫా తమ పేరేమన్నా చెప్తారేమో అన్న భయం అయితే ఉంటుంది. ఇప్పుడు క్రిందసారి అరబిందో ఇష్యూ కదా అప్పుడు రైజ్ అయింది, ఏది కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ఆ సీ పోర్టునేమో ఆల్రెడీ రావు వెనక్కి తీసేసుకున్నారు. దానికి బదులుగా సెజ్జు ఆధిపత్యం అరబిందోకి ఇచ్చేశారు. అది వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ కుదిరిపోయింది. ఆయన ఆ కేసు పెట్టిన పర్పస్ నెరవేరిపోయింది. దాంట్లో పోర్ట్లో వాటా కావాలనుకున్న అరబిందోకి అవ్వలేదు. అదే సందర్భంలో ఇచ్చిన డబ్బులకి గాను సెటిల్మెంట్ కిందన ఇది సెజ్జు తీసేసుకున్నారు. ఎనఫ్ అయిపోయింది అక్కడతో. ఇక ఆ కేసు క్లోజ్ అయిపోయింది. ఆ విచారణ ముందు హడావిడి ఎంత పెద్దది జరిగింది. ఇంకే ఉంది, అరెస్ట్ చేసేస్తారు వాళ్ళని వీళ్ళనని ఏమన్నా జరిగినాయా? ఇవన్నీ ఏంటంటే పేపర్లు టీవీలలో నేరేటివ్ క్రియేషన్ కోసం పనికొస్తాయి. ఎవరైతే వైసీపీని నరికేయాలా, చంపేయాలా, దాన్ని నాశనం చేసేయాలి, అణిచేయాలి అని కోరుకునేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ యొక్క మానసిక సంతృప్తిని కలిగించేందుకోసం జరిగే కేసులు ఇవన్నీ. రోజు వాళ్ళని పిలుస్తుండాలి.